తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ గా లాంచ్ అయిపోయింది. ఈసారి హౌస్ లో చాలానే కొత్త నిర్ణయాలు, స్ట్రాటజీలు, ప్లాన్లు చేసిన విషయం తెలిసిందే. 14 మంది ఎంట్రీ ఇచ్చారు. ఇక సోమవారం షో ఎలా ఉంటుంది అన్నది ఆసక్తిగా మారింది. కెప్టెన్ లేకుండా ఉండడం వల్ల ఆ నిర్ణయం వల్ల వచ్చే అవుట్పుట్ ఎలా ఉంటుందో తొలి రోజే కనిపించింది. హౌస్ లో గొడవలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఫస్ట్ ప్రోమోలో అదే విషయం బాగా హైలైట్ అవుతోంది. ఆర్జే శేఖర్ భాష, హీరోయిన్ సోనియా మధ్య రచ్చ మొదలైంది. బిగ్ బాస్ హౌస్ లో సాధారణంగా ఏ సీజన్ లో అయినా కూడా మొదటి 2 రోజులు బాగానే ఉంటుంది. ఎందుకంటే అంత త్వరగా ఎవరు తమ అసలు రూపాన్ని బయట పెట్టరు కాబట్టి అందరూ కూల్ గా ఉంటారు. కానీ ఈసారి అలా కాదు. గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ నుంచే గొడవలు స్టార్ట్ అయ్యాయి. నాగ మణికంఠను ఎలిమినేట్ చేస్తున్నాం అనగానే అతను కోపంతో ఊగిపోయాడు. అతనికి 5 ఓట్లు వేసిన వాళ్ళపై కాస్త కన్నెర చేశాడు. ఈ విషయంలో నిఖిల్, నాగా మణికంఠకు చిన్న గొడవ కూడా అయినట్టు ప్రోమోలో తెలుస్తోంది. ఆ తర్వాత ఇవాళ వచ్చిన ప్రోమోలో ఇంకో గొడవను హైలైట్ చేశారు. ఆర్జే శేఖర్ భాష, హీరోయిన్ సోనియా మధ్య గట్టిగానే గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. ఆరెంజ్ ఫ్రూట్స్ విషయంలో వీళ్ళు గొడవపడ్డారు. కామన్ గానే బిగ్ బాస్ హౌస్ లో ఏ చిన్న ఖాళీ దొరికినా టైం పాస్ చేయాలి అని చూస్తారు. పైగా స్టార్టింగ్ ఎపిసోడ్ అనగానే చేయడానికి ఏమీ ఉండదు కాబట్టి కాస్త ఆటలు ఆడుకోవడం సహజమే. అలాగే ఆర్జే శేఖర్ భాష సహా కొందరు ఇంట్లో ఉన్న ఆరెంజెస్ తో ఆడుకోవడం స్టార్ట్ చేశారు. ఆరెంజ్ ని బాల్ మాదిరిగా విసురుకుంటూ క్యాచెస్ పడుతూ ఆడుతున్నట్లుగా ప్రోమోలో చూపించారు. వాళ్ళ ఆటలను దూరం నుంచి చూస్తున్న సోనియా కాసేపటి తర్వాత ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. ఇంట్లో ఉన్న ఆరెంజెస్ ని ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదంటూ చెప్పింది. ఈ మాట వినగానే ఆర్జే శేఖర్ భాష స్టార్ట్ చేశాడు. ఫుడ్ తో ఆడకూడదని ఎక్కడా లేదు అని ప్రశ్నించాడు. అందుకు సోనియా కూడా గట్టిగానే రియాక్ట్ అయింది. ఎలా పడితే అలా తినేవాళ్ళు ఆడుకోండి, అలా ఆడిన వాటిని ఎవరికి పెట్టకండి, అంటే కాస్త మనుషుల్లా తినాలి అనుకునే వారికి పెట్టకండి అంటూ తెగేసి చెప్పింది. శేఖర్ భాష కూడా ఎక్కడా తగ్గకుండా మాట్లాడాడు. ఇందులో తప్పు ఒప్పుల విషయానికి వస్తే తినే వాటితో ఆడుకోవడం ముమ్మాటికి తప్పే. పైగా ఈసారి రేషన్ లేదు, అంటే కావలసినవి ఆడి గెలుచుకోవాలి. అలాంటప్పుడు ఉన్న వాటిని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఈ విషయంలో శేఖర్ భాష అది కరెక్ట్ అని చెప్పలేము. అయితే ఈ సీజన్ ఇంకా సరిగ్గా ప్రారంభం కూడా కాలేదు కాబట్టి సోనియా కాస్త నెమ్మదిగా చెప్పుంటే బాగుండేది. అంతలా సీరియస్ స్టేట్మెంట్ పాస్ చేయాల్సిన అవసరం లేదు అనిపించింది. ఆమె వైపు పాయింట్ ఉంది కాబట్టి సీరియస్ అయి ఉండొచ్చు. అంత కోపంగా చెప్పగానే శేఖర్ భాష కూడా ట్రిగ్గర్ అయ్యాడు. మరి వీరిద్దరిలో ఎవరు కరెక్ట్ అనేది షో చూస్తే తెలుస్తుంది.